మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమాద్రి గారు ఎస్ఎల్వి టాప్ స్పీడ్ ఇవాళ అంగళ్ళు మార్కెట్లో ఎస్ఎల్వి ధరలు బాగా వెళ్ళాయని కామెంట్ పెట్టారు. నిజమైన ధరలు బాగానే వెళ్ళాయి. డ్యాష్ ఎక్కడ భారీగా రేట్లు పతనం అవుతాయి అన్నాడు మనోహరెడ్డి గారు. నేను ఎంత వద్దని చెప్పినా కూడా కామెంట్లు ఆగడం లేదు. డ్యాష్ నువ్వు నమ్మొద్దు, ఒక వీడియో పెట్టాడు, రైతులు జాగ్రత్త నమ్మొద్దు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సూపర్ రేట్ సయ్యద్ భాయ్ హౌ ఆర్ యూ, ఇంకా రేటు పెరుగుతుంది. నేను బాగానే ఉన్నాను ప్రసాద్ గారు. ప్రజలు అంటున్నారు ఇంకా రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే అనుకోకుండా ఊహించేందుకు ధరలు పెరిగాయి కాబట్టి ఈ ధరలు ఏ స్థాయి కొడతాయి ఏమి అర్థం కావడం లేదు. ఏదేమైనా బీ పాజిటివ్. గుడ్ లక్ ఫార్మర్స్. మల్లేష్ రెడ్డి గారు నో కమిషన్ ఏజెంట్స్ ఒడ్డిపల్లి మార్కెట్ మండి వాళ్ళ గురించి రామశ్రీ ఉద్దేశించి కామెంట్ పెట్టాను. గతంలో చెప్పడం రామశ్రీ గారు మళ్ళీ చెబుతున్నాను, మీకు నచ్చకపోతే ఆ మాట వినడం మానేయండి. కామెంట్లు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఎవరికి ఏమైనా చెప్పేది ఒకటే, చాలా మార్కెట్లు ఉన్నాయి. మనకు బాడీగా పెరుగుతుంది, ఇంకా ధర బాగా ఉన్నప్పుడు బాడీ పెరిగినప్పుడు తప్పేముందన్నా. అందుకే ఈ కామెంట్ని పూర్తిగా చదవదలుచుకున్నది. ఇక మనం మరొక పరిశీలిస్తే రేపు తగ్గుతుందిలే బాధపడకు రాంబాబు గారు. ఏం తగ్గుతుందో ఎందుకు ఈ కామెంట్ పెట్టడం ఆయన అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ బై వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. అంగల్ ఎస్ఎల్ఈ మండీలో రేట్స్ అదర్ హో పేమెంట్స్ కూడా చాలా స్పీడ్ అన్న మళ్ళీ హేమాద్రి గారే. ఓకే, ఇక మనం మరొక పరిశీలిస్తే శివకుమార్ గారు 29వ తారీఖు నుంచి అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా తిరుపతి జిల్లాకి వర్ష బీభత్సం సృష్టించబోతా ఉంది. చూడండి, చెరువులు కుంటలు అన్నీ నిండబోతున్నాయి. 29వ తారీఖు భారీ వర్షాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెరువులు కుంటలు నిండిపోతే క్షమించాలి కడప, చిత్తూరు, అన్నమయ్య మరి నెల్లూరు, ఈ 4 జిల్లాలు చూద్దాం. వర్షాలు పడాలి, చెరువులు కుంటలు వాగులు వంకలు అన్నీ నిండాలి. అప్పుడే వేసవికాలంలో నీటి తడి ఉండదు, నీటి కొరత ఉండదు, పంటలు కూడా బాగా పడితే ప్రజలు కూడా బాగానే ఉంటారు. అటువంటి వర్షాలు కురవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక రామస్య గారు నాకు తెలిసిన వ్యక్తిలో ఒకరు పెయిడ్ ఆర్టిస్ట్ ఈ 2020 ప్లాంటేషన్ తీరడానికి మరియు ఆ వ్యక్తి ఆ తేదీలకు నాకు కూడా చెప్పాడు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం లేదు. నా మాటలు గుర్తించండి. ఈసారి ఆ డేట్లో ప్లాంటేషన్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. రామస్య గారు తెలిసి వాళ్ళు ఒక ఆయన పెయిడ్ ఆర్టిస్టులతో సంప్రదించి డబ్బులు కట్టి ప్లాంటేషన్ డేట్ తీసుకున్నాడు 2025లో. కానీ ఆ తేదీకి మాత్రం ప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటారు, అది విఫలమవుతుంది అన్న కామెంట్ పెట్టి దీనికి 4 రిప్లై కామెంట్ కూడా వచ్చాయి. అది కూడా చూద్దాం. సాంబశివ గారు గుడ్ మార్నింగ్ బ్రో, ఆ డేట్ ఎప్పుడు చెప్పాడు పెయిడ్ ఆర్టిస్ట్ కామెంట్ పెడితే దానికి రామస్య గారు నేను ఇక్కడ చెప్తే అది మరింత చెత్తగా మారుతుంది కాబట్టి వారిని చావనివ్వండి. మై సక్సెస్ ప్రిడిక్షన్ రేట్ ఈజ్ 80% ఓన్లీ, ఈవెన్ 20% ఛాన్స్ ఈజ్ దేర్. సమ్ టైమ్స్ మై ప్రిడిక్షన్ మే గో రాంగ్. నేను ఇప్పుడు ఆ డేట్ చెప్తే జాగఉండదు, చెత్తగా ఉంటుంది, వాళ్ళ కర్మ కూడా పోనివ్వండి. నా అంచనా అయితే 80% అని ఆయన కామెంట్ పెట్టారు. దానికి మరొక కామెంట్ పెట్టారు, ఇఫ్ యూ ఆల్రెడీ డన్ ప్లాంటేషన్ బిట్వీన్ November 10th to 15th, ఈవెన్ 20% ఛాన్స్ ఇస్ దోర్. సమ్ టైమ్స్ మై ప్రిడిక్షన్ మే గో రాంగ్. నా అంచనా కూడా ఒక్కోసారి 80% సక్సెస్ అవుతుంది, కానీ ఒక్కోసారి తప్పుతుంది కాబట్టి అది చెప్పడం లేదు. ఇఫ్ యూ ఆల్రెడీ డన్ ప్లాంటేషన్ బిట్వీన్ November 10th to 15th యూ విల్ గెట్ గుడ్ ప్రైస్ ఇన్ ఫిబ్రవరి. ఒకవేళ మీరు నవంబర్ 10 నుంచి 10 లోపల ప్లాంటేషన్ చేసి ఉంటే ఫిబ్రవరి ఖచ్చితంగా మంచి ధరలు ఉంటాయని రామస్య గారు చెబుతున్నారు. దానికి వంశీ గారు బ్రో సేమ్ డేట్కి నేను ప్లాంటేషన్ చేశాను, బెస్ట్ ఆఫ్ లక్ బ్రో, ఆల్ ది బెస్ట్ అన్న. వీఆర్ ఆల్సో డన్ ప్లాంటేషన్ నౌ ఐ విల్ ప్రే ఇన్ గాడ్ వీ షుడ్ గెట్ గుడ్ ప్రైస్. జై శ్రీరామ్. November 10 ప్లాంటేషన్ చేశారంటే రామశ్రీ గారు కూడా మంచి ధరలు ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్ అంటూ ఆయన తన కామెంట్ని ముగించారు. ఇక మనం మరొక పరిశీలిస్తే 2021 డిసెంబర్ హెవీ రేట్స్ అరౌండ్ 1000 రూపీస్. ఇన్ 2022 డిసెంబర్ అరౌండ్ 7 to 8 రూపీస్ ఇన్ ఛత్తీస్గఢ్ ఆల్సో. ఇన్ 2023 డిసెంబర్ 7 to 8 రూపీస్ ఇన్ ఛత్తీస్గఢ్. దీన్ని బట్టి అక్కడ హెవీ స్టాక్ ఈ ఇయర్లో రాదు. దీనికి తోడు రైన్, దీపావళి, హర్నాథ్ రెడ్డి ఎఫెక్ట్. బీ హ్యాపీ ఫార్మర్స్ హూ హ్యావింగ్ టమోటా విత్ గుడ్ మెయింటెనెన్స్. 2021, 2022 సంవత్సరం ధరలు పోల్చాయని చెబుతున్నారు.
ఏదేమైనా అన్నదాతలు హ్యాపీగా ఉండండి, తోటలో బాగా చూసుకోమని ఆయన కామెంట్ పెట్టారు. అన్న ఫిబ్రవరి స్టార్టింగ్లో ఏమి రేట్స్ ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అన్న? ఇది రామస్వామి గారు కామెంట్ పెట్టారు. నవంబర్ 15న ప్లాంటింగ్ చేసిన వాళ్ళకి ఫిబ్రవరి ఖచ్చితంగా ధరలు ఉంటాయని ఆయన అంచనా. ఇప్పటి వరకు 80% వరకు పనిచేయాలని అంటున్నారు. చూద్దామన్న. ఇక నేను కూడా మందులు కొట్టక ఎవరిని నమ్మకండి, కష్టే పలి చేసేది మన బాధ్యత, మిగతాది దేవుడు ఇవ్వాలి. వ్యవసాయం చేయడం చాలా కష్టం అవుతుంది. ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. 5 yearsలో వ్యవసాయం చేసేవాళ్ళు 100%లో 60% ఉంటారు. పంటలు కూడా పడడం లేదు, అన్ని కష్టాలే. మొత్తానికి వ్యవసాయానికి దండం. దీనికన్నా వేరే పని చేసుకున్నా హ్యాపీగా ఉంటారు. మొత్తం మీద వ్యవసాయం చేయడం చాలా కష్టము. ఒకరి వీడియో చూసి ఒకరిని నమ్మి నేను కూడా తోటకు మందులు వెయ్యలేదు. దానివల్ల తోట దెబ్బతినింది. అందువల్ల ఎవరిని నమ్మకండి, కష్టే పలి చేయడం మన బాధ్యత, మిగతాది దేవుడికి మీద వేలు. మొత్తం మీద వ్యవసాయం చేయడం చాలా కష్టం. రానున్న 5 సంవత్సరాల్లో 100%, 60% వ్యవసాయం చేసే వాళ్ళు వస్తారు. రైతులు కూడా ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేయమని ప్రోత్సహించడం లేదు. ఈ వ్యవసాయం చేయడం కన్నా ఏదైనా పని చేసుకోవడం మంచిది, హ్యాపీగా ఉంటారని దంజ గారు కామెంట్ పెట్టారు. అన్న ఒకటైతే వాస్తవం, వ్యవసాయం చేయడం రోజులు తగ్గిపోతూ ఉంది. ఈ టమోటా అంటే లాటరీ, జాక్పాట్ అని చెప్పి దీంతో అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు, టీచర్లు, డాక్టర్లు, చాలామంది సమాజం అన్ని వర్గాల టమోటా పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ తదిమ పంటలు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెండవది వచ్చి ఎకరాల ఆస్తులు ఉన్న వ్యవసాయం చేసే రైతు అంటే కూడా చాలామంది నాకు చెప్పారు, తొందరగా పెళ్ళిళ్ళు కూడా కావడం లేదు, సాఫ్ట్వేర్ అడుగుతారు. దాంతోపాటు రైతు కూడా తన కూతుర్ని సాటి రైతుకి ఇవ్వడం లేదు, ప్రభుత్వ ఉద్యోగంలో సాటి ఉద్యోగంలో చూస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న విషయాలు నేను నేనే చూశాను. ఒక ఆయన ఇలాగే చెప్పారు. ఆయనకు 3 కుమార్తెలు. ఆయన అడిగాను, మీ ఆడబిడ్డలు మీ రైతులకు ఇచ్చారంటే లేదు, సాఫ్ట్వేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు. మరి వేరే వాళ్ళు ఎలా ఇస్తారన్నా? మనమే రైతుగా ఉండి మనమే ఒక రైతుకు మన బిడ్డను మనం ఇవ్వలేకపోతే వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయం చెప్పాలన్నా, వ్యాపారం చేసేవాడు స్వతంత్రుడు, వ్యవసాయం చేసేవాడు సర్వస్వతంత్రుడు. ఎవరికి తల వంచాల్సిన పని లేదు. భగవంతుడి దయ వల్ల వ్యవసాయంలో లాభసాటిగా ఉన్న ఆదాయం ఉన్న అతన్ని రైతే రాజు అన్నారు పెద్దలు. రైతుని మించిన రాజు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. బట్ అన్నదాత అంటున్నట్టుగా వ్యవసాయం చేసేవాళ్ళు రోజు రోజు తగ్గిపోవచ్చు. బట్ ఇలాగే జరిగితే ఆదిత్య 3-4 సినిమాలు చెప్పినట్లుగా విటమిన్ టాబ్లెట్లు అవి వేసుకోవాల్సిందే. లేకపోతే ఇప్పుడు కొత్త కొన్ని వచ్చాయి, ఇంటిపై టెర్రస్ పైనే కూరగాయలు పండించడం, తినడం అంతా జరుగుతుంది. మొత్తం మీదైతే గతంలో అయితే రైతుకు ఆడబిడ్డలు ఇవ్వాలంటే పరుగులు తీసేవాళ్ళు, బిడ్డకి భయం లేదు, 3 పూటలు తిండి ఉంటుంది, మన ఆడబిడ్డకు ఢోకా లేదని చెప్పి పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు కూడా తమ ఇంటి ఆడబిడ్డను మరొక రైతుకి ఇవ్వడం లేదు. ఇలాగే ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూస్తున్నారు. ఇవన్నీ నేను గమనిస్తున్న విషయాలు. ఒక టమోటా పంట లాభసాటి కాబట్టి దీనిపైన అందరూ పెడుతున్నారు, టమోటాలు పండిస్తున్నారు. కానీ తదిమవి తక్కువగానే ఉన్నాయి. బట్ ఇప్పటికే దేవుడి వల్ల వ్యవసాయ రంగం బాగానే ఉంది, వ్యవసాయం బాగానే ఉన్నారు. ఈ అన్నదాత చెప్పినట్లుగా రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గవచ్చు. కానీ వాణిజ్య పంటలు, టమోటా, లాభసాటి అనే పంటలు మాత్రం పండిస్తారు. ఈ లాభసాటి లేనివి అంటే ఈ వడ్లు, వేరుశనగ, కూరగాయలు ఇలాంటివి కాస్త కష్టమే. బట్ వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది నేనైతే అనుకోవడం లేదు. కాలం ఏమైందో చెప్పలేం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.